బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మెగా అభిమానులందరూ కూడా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. గత 50 రోజుల నుంచే ఈ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. అయితే రేపు పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరగబోతున్నారు, ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి, ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్, సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే అనగానే గత 50 రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, వరల్డ్ వైడ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ గా ఒక హీరో సెలబ్రేషన్స్ జరగడం అంటే ఆషామాషి వ్యవహారం కూడా కాదు. నిన్న లాస్ ఏంజల్స్ లో కూడా నిజంగా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఎయిర్ప్లేన్ పోస్టర్స్ రిలీజ్ చేశారు చాలా గ్రాండ్ గా. చాలా చాలా బాగా చేస్తున్నారు. సో రేపు మరి అసలైన ఘట్టం ఉండబోతుంది. సో రేపు అసలైన పుట్టినరోజు వేడుక. మరి ఎలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? 50 డేస్ క్రితమే స్టార్ట్ చేశారు ఈ సెలబ్రేషన్స్ అనేటువంటి ఒక ఫీవర్ స్టార్ట్ అయింది ఫ్యాన్స్లో. 50 డేస్ టు గో, 49 డేస్ టు గో, 48 డేస్ టు గో అంటే ఇవాళ ద గేమ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి, వాళ్ళకి ద వెయిటింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి ఇవాళ చేశారు. రేపు పొద్దున, రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ ఏ వెరీ బిగ్ వే. ఇవాళ నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ అంతా ఉంటుంది. చాలా గ్రాండ్ వేలో చేస్తున్నారు. ఒక అభిమానులు అనేటువంటి వాళ్ళు ఎన్ని విధాలుగా తమ అభిమానాన్ని ప్రకటించుకోవడానికి అవకాశం ఉందో, ఏ విధంగా చేస్తే ఆ అభిమానులు అనేటువంటి వాళ్ళందరూ అటెన్షన్ డ్రా చేయగలుగుతారో అన్ని విధాలుగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఆర్సీ యువత, రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో, అలా చిరంజీవి, అఖిల భారత చిరంజీవి వీళ్ళ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కార్యక్రమాలు. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. శిల్పకళా వేదిక ఈజ్ గోయింగ్ టు బికమ్ ద బిగ్గెస్ట్ డయాస్ ఫర్ టు నైట్ టు సెలబ్రేట్ ద ఈవెంట్స్ అనమాట. అంటే రక్తదానాలు మొదలుపెట్టారు, అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే భక్తిలో కూడా ఎంటర్ అయ్యారు. స్పిరిచువల్గా కూడా హనుమాన్ చాలీసా కూడా చదివించారనమాట. అభిమానులందరూ కూడా హనుమాన్ చాలీసా చదవాలని చెప్పేసినటువంటి ఒక పిలిపిస్తే దానికి కూడా బాగా స్పందించే అభిమానులు. హనుమాన్ భక్తులు కాబట్టి, చిరంజీవి గారు అభిమాని కాబట్టి, ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి ఆ యాంగిల్లో కూడాను దే ఆర్ సెలబ్రేటింగ్ ఇట్. బోత్ సేవా కార్యక్రమాలు అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ కార్యక్రమాలతో కూడా సెలబ్రేషన్స్ అనేటువంటి ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళి. ఫస్ట్ సినిమా చిరుత స్టార్ట్ చేసినప్పుడు అతను ఎలా ఉన్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి కామెంట్స్ వచ్చాయి అనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో చేసినవి కేవలం 14 సినిమాలు, ప్రస్తుతానికి 15 సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతుంది. సో ఈ 14 సినిమాలతోనే ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి అతని తీరుని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? నిజంగా చిరుత టైంలో ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి చిరంజీవి గారి మీద ఉన్నాయి, కానీ ఈ అబ్బాయి మీద, తన రామ్ చరణ్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. చిరంజీవి కొడుకు అనేటువంటిది మాత్రం ఉంది, కానీ హీ 100% మెట్ ద ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆ చిరుతలో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ రివీలింగ్ షాట్ని చాలా అద్భుతంగా తీశారు. ఆ ఫేస్ని ఫస్ట్ టైం ప్రేక్షకులు ప్రజెంట్ చేసే షాట్ని ఎప్పటికీ అలా ప్రేక్షకుల మనసులో అలా నిలిచిపోయేటువంటి ఆ దృశ్యం అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ జైల్లో ఫైట్లో ఆ మొహానికి ఇలా ముసుగు కప్పుకొని ఇలా పడితే అలా అది రివీల్ అవుతూ ఉంటుంది. ఆ ఫేస్ ఓపెన్ అయింది, ఆ సర్క్యులర్ ట్రాలీ ఇలా వేసి ఆ ట్రాలీలోంచి అలా ఫేస్ రివీల్ అవ్వగానే ఫస్ట్ అపీరెన్స్ టు ద ఆడియన్స్ చాలా మంచి ఇది వచ్చింది, అప్లాజ్ వచ్చింది దానికి. తర్వాత దాంట్లో తను చేసినటువంటి క్యారెక్టర్లో కూడా ఆ ఈజ్ చాలా బాగుంది, చాలా చక్కని ప్రజెంటేషన్, ద బెస్ట్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ఏ డెబ్యూ యాక్టర్, అది బాగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ మగధీర సెకండ్ సినిమా అనేటువంటి దాంతో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేటువంటిది ఇంతవరకు ఎవరికి జరగలేదు చరిత్రలో. సెకండ్ సినిమాతోటే అది అద్భుతమైనటువంటిది. ఇంకా ఆ విధంగా వరుసగా చేసుకుంటూ వస్తుంటే, కానీ హ్యాట్రిక్ మిస్ అయింది అనేటువంటి బాధ మాత్రం ఉంది. ఆరెంజ్ 3వ సినిమాగా వచ్చి అంటే అంత డిజాస్టర్. కానీ ఆ సినిమా ఆశ్చర్యంగా మళ్ళీ మన రీరిలీజ్ అయినప్పుడు మాత్రం అంటే అప్పుడు వాళ్ళకి ఎక్కలేదు, ఇప్పుడు ఈ జనరేషన్ బాగుందని అనిపించింది. నిజంగా అది అడ్వాన్స్ థాట్, అది నిజంగా అప్పటికి ఆ సినిమా చాలా అడ్వాన్స్ థాట్ అది. తర్వాత రీరిలీజ్లో అట్లా బాగా ఆడింది. తర్వాత ఇక వరుసగా ఆ ఫ్లో అనేటువంటి 14 సినిమాల పాటు చక్కగా తను చేసుకుని రాగలిగాడు. ఆరెంజ్ తర్వాత రచ్చ. ఆరెంజ్కి రచ్చకి మధ్యలో, మగధీరకి రచ్చకి మధ్యలో చాలా ఇదైనటువంటి పీరియడ్ నడిచింది, ఒక బ్యాడ్ పీరియడ్ నడిచింది. అది తనకని కాదు, అసలు మెగా కాంపౌండ్లో చిరంజీవి గారు ఏమిటి పాలిటిక్స్లో ఉన్నారు. తర్వాత వరుసగా తనకి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, అటు అల్లు అర్జున్కి కానీ, వీళ్ళు ముగ్గురే అప్పటికి ఫామ్లో ఉన్నట్టు వాళ్ళ కాంపౌండ్లో.
అటు అటు లేదు యానికి ఆయనేమో అవేగా ఉన్నారు పాలిటిక్స్కి, వీళ్ళిద్దరేమో ఫ్లాప్లు ఇస్తున్నారు. తను ఒక ఆరెంజ్ ఫ్లాప్లో ఉన్నాడు. అలాంటి ఒక బ్యాడ్ పీరియడ్ నడిచింది. ఆ టైం తర్వాత వచ్చినటువంటి సినిమా రచ్చ. ఇంకా రచ్చ దగ్గర నుంచి మళ్ళీ అందుకని అందరికీ మళ్ళీ కాంపౌండ్ మొత్తానికి మళ్ళీ వరుసగా హిట్స్ రావటం జరిగింది. సో ఈ విధంగా ఈ చేసినటువంటి అన్ని సినిమాల్లో కూడాను తను 14 సినిమాలు చేస్తే 14 సినిమాల్లో నాకు తెలిసి ఒక 4 ఫిలిమ్స్ బెటర్ ఎక్స్పీరియన్సెస్. అది ఆరెంజ్ ఒకటి, తర్వాత వినయ్ విధేయరామ మర్చిపోలేని డిజాస్టర్, తర్వాత చూస్తే ఇక ఆచార్య, నెక్స్ట్ డిజాస్టర్. దీస్ ఆర్ ద డిసప్పాయింట్మెంట్స్ ఇన్ హిస్ కొంచెం యావరేజ్గా ఆడినటువంటి సినిమా గోవిందరాంధ్ర వాళ్ళే. మిగతా సినిమాలన్నీ బాగండి. తర్వాత ఇక ఇండస్ట్రీ హిట్గా చెప్పుకుంటే మగధీర, తర్వాత ఇది రంగస్థలం. రంగస్థలం కేవలం సూపర్ డూపర్ హిట్ అవటమే కాకుండా తెలుగు వరకు ఇండస్ట్రీ హిట్ అవటమే కాకుండా తనలోని ఆర్టిస్ట్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సినిమా రంగస్థలం. అది ఒక కమర్షియల్ స్టార్గా ఒక స్టామినాను తీసుకొస్తే మగధీర అనేటువంటిది, రంగస్థలం అనేటువంటిది తనలో ఉన్నటువంటి యాక్టింగ్ టాలెంట్ ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ద్వారా, ఒక చెవిటి వాడిని ఒక డిజేబుల్డ్ క్యారెక్టర్ ద్వారా అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది క్యారెక్టర్ దాంట్లో జరిగింది. సో ఓవరాల్గా ద సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్. 4 ఫెయిల్యూర్స్, 4-5 ఫెయిల్యూర్స్, ఒక యావరేజ్, మిగతా సో హిట్ సినిమాలుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఏ హీరో అయినా ఒక 25 సినిమాలు, ఒక 50 సినిమాలు తీసిన తర్వాత నిర్మాతగా రావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు కూడా నిర్మాతగా రావటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు చాలా, అన్ని సినిమాలు తీసినప్పటికీ కూడా. బట్ ఈయన ఒక 10 సినిమాలు తీసిన తర్వాత నిర్మాతగా మళ్ళీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అది షిఫ్ట్ అవ్వటం కాదు, అంటే నిర్మాతగా కూడా వచ్చారు. ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్. అంతే, ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్. ఎక్కడైనా కొడుకుల్ని ప్రమోట్ చేయడం కోసం తండ్రి సినిమాలు తీసుకుంటారు. తండ్రి సినిమా కోసం సినిమాలు తీసినటువంటి వన్ అండ్ ఓన్లీ స్టార్ రామ్ చరణ్ అని చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 ద వే హీ డిజైన్ రియల్లీ చాలా అద్భుతంగా తీశారు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు మళ్ళీ రీఎంట్రీ పాలిటిక్స్ నుంచి వచ్చేసి రీఎంట్రీ సినిమాల్లో ఇస్తున్నప్పుడు ఆ చేసినటువంటి సినిమా ఏంటనేటువంటి దాని మీద అప్పటికి తనకు ఒక ఆర్టిస్ట్ గాను, ఒక పర్సన్గా కూడాను ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. చిరంజీవి గారు రామ్ చరణ్ కోసం సినిమా ఎప్పుడు తీయలేదు, కానీ చిరంజీవి గారి కోసం రామ్ చరణ్ సినిమా తీయటం అదొకటి. అట్లాగే వచ్చిన సినిమాలన్నీ కూడా దాని తర్వాత ఖైదీ నెంబర్ 150 తర్వాత నెక్స్ట్ సైరా కూడా తను చాలా అద్భుతమైన ప్రొడక్షన్. ఇంతకుముందు మెగా కాంపౌండ్ సినిమాలన్నీ కూడా గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండేది ఎక్కువగా. గీతా ఆర్ట్స్ వాళ్ళ ఓన్ బ్యాండ్, అంజనా ప్రొడక్షన్స్ ఓన్ బ్యాండ్ ఉంది కదా, ఓన్ బ్యాండ్. ఫస్ట్ టైం తను సినిమా ప్రొడక్షన్ చేయటం అనమాట. సో అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ చూపించారు. ఆ టైంలో నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసేసారు ఎంత గొప్పగా ప్రొడక్షన్ అనేటువంటిది. ప్రొడక్షన్ అంటే టాప్ స్టార్స్ మాత్రమే గొప్పగా అపురూపంగా చూసుకోవడం ముందు చేస్తారంటారు. ప్రొడక్షన్లో ప్రతి ఒక్కరిని చాలా గొప్పగా ట్రీట్ చేశాడు. చాలా వండర్ఫుల్ ప్రొడక్షన్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు తను. ఇంకా సైరా సినిమాకి అవుట్డోర్ వెళ్ళినప్పుడు అక్కడ చేసినటువంటి ప్రొడక్షన్, చూపించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గొప్పగా చెప్పుకున్నారు. వరుసగా 4 సినిమాలు చేశారు తను. అంటే 2 ఓన్గా చేయటం జరిగింది, ఖైదీ నెంబర్ 115 సైరా. తర్వాత 2 ఆచార్యను గాడ్ ఫాదర్ ఏమో పార్ట్నర్షిప్లో చేయడం జరిగింది. యాజ్ అ ప్రొడ్యూసర్గా 4 ఫిల్మ్స్ ఈ డిడ్. అంటే కేవలం హీరో అంటే హీరోగానే ఉండిపోకుండా అలా మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఎక్స్పాండ్ చేసుకుంటూ అలా వెళ్ళటం, తన ఆలోచన విధానాన్ని మనం గమనించినట్లయితే హీరో నుంచి నిర్మాత, అలాగే అదే మాత్రమే అక్కడ ఫిక్స్ అవ్వకుండా సమాజ సేవ కూడా చేయటం, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ కూడా, ఈ సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం. అంటే ఇంత తక్కువ వయసులోనే అతను ఇన్ని రకాలుగా ఆలోచన చేయటం అనేది ఆయన బిహేవియర్ ఏ రకంగా మనం చూడొచ్చు. వండర్ఫుల్ బిహేవియర్ అమ్మా. ముఖ్యంగా సోషల్ సర్వీస్ విషయంలో చిరంజీవి గారు ఒక సేవా ఉద్యమాన్ని బిల్డప్ చేస్తే దాన్ని ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా ఈ ఫ్యాన్స్ని ఇంకెంత గొప్పగా మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలనే విషయంలో ఈజ్ టేకింగ్ ఎవరీ కేర్. అన్ని కార్యక్రమాలు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా తను ఆర్గనైజ్ చేస్తూ ముందుంటూ, ముఖ్యంగా ఈ ఫ్యాన్స్ని కానీ ఆర్గనైజర్స్ని కానీ మోటివేట్ చేసే విధానం చాలా బాగుంటుంది. నాన్న 1,00,000 పెడదాం అంటే కొడుకు 2 లక్షలు పెడదాం అనే టైపు, అంతే తప్ప అసలు వైఫ్ కూడా అలానే ఉంది. వచ్చిన వైఫ్ కూడా అలాగే ఉంది. నిజంగా సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. అది దట్స్ గొప్ప విషయం. ఎందుకంటే చిరంజీవి గారిలో ఉన్న సేవా గుణం, సర్వీస్ ఓరియంటేషన్ అనేటువంటి దాన్ని అంతకు రెట్టింపు స్థాయిలో తను పుణికిపుచ్చుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. చిరంజీవి గారికి ద మోస్ట్ వర్దీ సన్. అదే జనులా పుత్రుని కనుగొన నాడు కలుగు పుత్రోత్సాహం అన్నట్టు ప్రతి క్షణం చిరంజీవి గారికి ఆ పుత్రోత్సాహాన్ని
ఇస్తున్నటువంటి వర్గీసన్గా చెప్పుకోవచ్చు. అలాగే కెరీర్ పరంగా కూడాను ఆర్టిస్ట్గా తన బిహేవియర్ టువర్డ్స్ ద వర్క్, టువర్డ్స్ ద యూనిట్ చాలా గొప్పగా ఉంటుందండి. యూనిట్లో ప్రతి ఒక్కరితో తను బిహేవ్ చేసే విధానం అంతా చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకుంటారు. చాలా ఇన్స్పైరింగ్గా చెప్పుకుంటారు తన గురించి. ఎంటైర్ మెగా కాంపౌండ్లోనే తను ఒక సపరేట్ డిఫరెంట్ పర్సన్ లా కనిపిస్తూ ఉంటాడు. అవునవును. రైట్. ఆయన బిహేవియర్ కానీ ఆయన మేనరిజం అన్నీ చూస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇమేజ్ ఏమో హిమాలయన్స్లో ఉంటే ఈగో అనేటువంటిది మాత్రం 0 లెవెల్లో ఉంటుంది. ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారా ఆయన ఆ యాంగిల్లో చూసుకున్నట్టయితే అంటే ఎలా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తను ఇద్దరు ఒకే టైంలో ఇంచుమించుగా వచ్చారు. అల్లు అర్జున్ చూస్తే చాలా స్టైలిష్ గా ఒక పోష్గా కనిపిస్తూ ఉంటారు, అది మెయింటైన్ చేస్తారు. వెరాజ్ ఈయనకి ఏమున్నా కూడా ఎంత సింపుల్ ఎంత సాదాసీదగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అట్లానే కనిపిస్తారు. ఆ డౌన్ టు ఎర్త్ బిహేవియర్ అనేటువంటిది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు, అది బై బర్త్ బై నేచర్ ఉండాలి. అది అద్భుతంగా అలవర్చుకున్నటువంటి ఇది బై నేచర్ ఉన్నది కొంత అయితే, వాళ్ళు అలవర్చుకున్నది నేర్చుకున్నది వాళ్ళు చూపించేటువంటి ఆదరణ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది సర్వీస్ ఓరియంటెడ్గా. అలాగే కెరీర్ పరంగా కూడా చాలా తండ్రి అడుగుతాడు. యాక్సిడెంట్లో ఏమో చెప్పలేం కానీ ఇప్పుడు ఆయన కెరీర్ సెప్టెంబర్లోనే స్టార్ట్ అయింది. చిరంజీవి గారి కెరీర్ 1978 సెప్టెంబర్ 22 తొలి సినిమా. ఆ తర్వాత తన కెరీర్ కూడా సెప్టెంబర్లోనే స్టార్ట్ అయింది. 207 2007 సెప్టెంబర్లో తొలి సినిమా రిలీజ్ చిరుత. తర్వాత ఆయన హిందీ ఫీల్డ్కి వెళ్ళటము సెప్టెంబర్లోనే జరిగింది. 1990 ప్రతిబంధ్ సినిమా ద్వారా ఆయన 1990 సెప్టెంబర్ 28న ప్రతిబంధ్ హిందీ సినిమా రిలీజ్ అయింది. అంటే ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన 12 ఏళ్ళకి ఆయన హిందీ సినిమాకి వెళ్ళగలిగారు. తిన్నేమో కెరీర్ స్టార్ట్ చేసిన 6 ఏళ్ళకి మళ్ళీ సెప్టెంబర్లోనే మళ్ళీ ఈయన హిందీ సినిమా చేశారనమాట, జంజీర్. కోయిన్సిడెన్స్ 6 ఏళ్లలోనే తన జంజీర్ సినిమా చేశారు, 2 రీమేక్స్. సో ఇప్పుడు వస్తున్నటువంటి హీరోస్ అందరూ కూడా మాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మరి తండ్రి ఇన్స్పిరేషన్తో అలాగే బాబాయ్ ఇన్స్పిరేషన్తో ఆయన ఎదిగినటువంటి ఆ వైన్యం గురించి. ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు సినిమాలు సెలక్షన్స్ విషయంలో వాటి విషయంలో తన ఇండివిజువల్గానే డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇన్స్పిరేషన్ అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద లైఫ్లో, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో కూడా చిరంజీవి గారు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఎంత కేర్ఫుల్గా ఉంటాడో. చిరంజీవి కొడుకును అనేటువంటిది ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ టు మై ఫస్ట్ ఫిలిం. తర్వాత ఐ హ్యావ్ టు స్టాండ్ బై మై సెల్ఫ్ అనేటువంటి ఫ్యాక్ట్ మొదటి నుంచి అర్థం చేసుకున్నటువంటి మొదట్లోనే అవగాహన ఉంది కాబట్టి ఈ టేక్స్ ఈజ్ ఇన్స్పిరేషన్. అంతేగాని దాన్ని ఏదో మిమిక్రీ చేయలేదు, ఆయన దాన్ని అనుసరిస్తారు తప్ప అనుకరించడం అనేటువంటి ఉంది బిహేవియర్ పరంగా కానీ కెరీర్ పరంగా క్యారెక్టర్స్ పరంగా. బిగినింగ్ డేస్లో కూడాను ఎర్లీ ఫిలిమ్స్లో కూడాను ఆయన ఇన్స్పిరేషనే తప్ప అనుకరణ అనేటువంటిది మాత్రం లేదు. అది ఎవరి ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్. ఇక బాబాయ్ రూట్ సెపరేట్ అనుకోండి, ఆయనతో కంపారిజన్ పెద్దగా ఉండదు. బాబాయ్ అంటే ఒక అభిమానం, బాబాయ్ అంటే ఒక ఇది తప్ప కెరీర్ పరంగా ఆయన అనుసరించడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన స్లోగా సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. ఆయన అనుసరిస్తే ఇది స్లో రేట్ ఆఫ్ ఫిలిమ్స్లో మాత్రమే ఆయన అనుసరించాడని చెప్పుకోవచ్చు. అలా చూసుకున్నా కూడా ఈయన కూడా సంవత్సరానికి ఒక సినిమా అన్నట్టే. అదే స్లో రేట్లోనే బాబాయ్ ఇన్స్పిరేషన్ అనుకోవాలి తప్ప. సరే, ఇప్పుడు RRRతో చాలా గ్లోబల్ స్టార్ ఇమేజ్ని అందుకున్నారు. సో నెక్స్ట్ సినిమాల పైన కూడా ఒత్తిడి అయితే కొంత అంటే ఆ ప్రెషర్ ఉంటుంది. ఎందుకని అంటే సో ఆ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ సినిమాలన్నీ కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి RC15 శంకర్ దర్శకత్వంలో వస్తుంది. అది శంకర్ మీద కూడా హోప్స్ ఉంటాయి చాలా మందికి కాబట్టి సో ఎలా ఉండబోతుంది ఏంటి ఈ సినిమా? ఎలా ఉండబోతుందో ఒక అద్భుతం అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే శంకర్ డైరెక్షన్లో చేయాలని అనుకోనటువంటి ఇండియన్ స్టార్ ఎవరు లేరు. ఆల్ ఇండియన్ స్టార్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా శంకర్ డైరెక్షన్లో ఒక్క సినిమా చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి టైంలో చిరంజీవి గారు అనుకున్నారు, మన తెలుగులో చాలామంది డైరెక్టర్స్ అనుకున్నారు, ఎవరికి వర్కౌట్ కాలేదు. అది రామ్ చరణ్కి వర్కౌట్ అవునటువంటిది రియల్లీ సంథింగ్ స్పెషల్ అని చెప్పుకోవాలి. ఆయన దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా మీద మరి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై రేంజ్లో ఉన్నాయి. క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అని చెప్తున్నారు. అంటే కొంచెం ప్రొలాంగ్ అనేటువంటి మాట వాస్తవంగానే ప్రొడక్షన్ అనేటువంటిది, బట్ ఇట్ విల్ కమ్అట్ వెల్ అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అతను ఇదే అభినయంతో ఎంతో మంది ఇంకా అభిమానులను పెంచుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. Yes, many happy returns of the day to Ram Charan, the global star. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.